గుడిలో దర్శనం అయిపోగానే అక్కడే ఉన్న వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇది చాలా ఓల్డ్ చెట్టు. దీనికి ఆల్మోస్ట్ ఒక 40 to 50 ఇయర్స్ ఉండొచ్చు. అంత ఓల్డ్ చెట్టు ఇది. వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి ఇదే. పక్కనే కనిపిస్తున్న రూమ్స్ అన్ని కూడా సత్రాలన్నమాట. అప్పట్లో ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసి వెళ్ళొచ్చు, అందుకే కట్టించారు. అలానే అలాంటి సత్రాలు ఇక్కడ చాలానే ఉంటాయి. ఇదే వాటర్ ఫాల్స్ కి వెళ్లే మెయిన్ రూట్. దాని పక్కనే మనకి ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అమ్మవారి గుడి. ఇక వెళ్దాం. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఈ ఫ్లవర్సే కనిపిస్తాయి. దీన్ని మేము కాగితపు పూలు అంటాం. దీన్ని ఇంగ్లీష్లో బోగన్విలియా ప్లాంట్ అంటారంట. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. చుట్టూ చెట్లతో అద్భుతంగా ఉంటుంది. మంచి టూరిస్ట్ స్పాట్ అయ్యే ఛాన్స్ ఉండే ప్లేస్ ఇది. మీకు టైం ఉంటే వచ్చేయండి. రైనీ సీజన్లో వచ్చేయండి. వాటర్ మనకి ఫుల్గా ఉంటాయి. నార్మల్ డేస్లో ఉండవు అంతగా. ఈ వాటర్ చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయి కదా. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం పదండి. అసలు ఎంత బాగుందో కదా చూడండి. చుట్టూ చెట్లతో నిండిపోయింది. మధ్యలో ఉన్నది కోనేరు. ఇక్కడే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. అది కూడా చాలా క్యూట్ గా అందంగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మెయిన్ వాటర్ ఫాల్స్ చూపిస్తా. సో ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వాటర్ ఫాల్స్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంటుంది, కావాలంటే అక్కడ చూడండి. బై బై.